ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన యొక్క సమాధానాన్ని హృదయంలో కుమ్మరించబడినప్పుడు, దుష్ట సంబంధమైన ఆలోచన వల్ల కలుగుతున్నటువంటి ఒత్తిడంతా నీ హృదయం నుంచి తొలగిపోతుంది. దానికి బలం క్షీణించిపోతుంది. గొప్ప సమాధానం నేను వెంబడిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథము 60 అధ్యాయము 20 వచనం. నీ సూర్యుడికును అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈ దుఃఖ దినములు ఎలా సమాప్తమవుతాయి? తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము యాకోబు అతని మీద పగబట్టాడు. ఎందుకంటే యాకోబు మోసం చేసి తన మీదకి రావాల్సిన ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడు యాకోబుకైతే యాకోబు మీద చాలా కోపం వచ్చింది. అతడు అనుకున్నాడు తన హృదయంలో, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడిని యాకోబును చంపెదను అనుకొనెను. అక్కడి నుంచి అయితే యాకోబు పారిపోవడం అనేది జరిగింది. ఆదికాండం 27 అధ్యాయం 41 వచనం. కనుక ఇస్సాకు యాకోబుతో మాట్లాడుతున్నప్పుడు, ఆ యొక్క దేవుళ్ళ గురించి అతడు చెప్తూ ఉన్నప్పుడు, దాన్ని యాకోబు పొందుకుంటున్నప్పుడు యాకోబుకైతే హృదయంలో చాలా కలవరం కలిగింది. అతడు చాలా దుఃఖంలో మునిగిపోయాడు. ఆ దుఃఖంలో నుంచి అతనికి ఎంతో ద్వేషం పుట్టింది. ద్వేషం నుంచి పగ పుట్టింది. పగలోంచి ప్రతీకారం చేయాలని అతను కోరుకుంటూ ఉన్నాడు. దీని అంతటి గురించి రిబ్కా తన పెద్ద కుమారుడైన యాకోబు మాటలు విన్నప్పుడు, ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపించి అతను తిట్లనెను. ఇదిగో నీ అన్నయ్యని యాకోబుని చంపెదనని చెప్పి నిన్ను గురించి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడైన నీవు నా మాట విని లేచి హారానులున్న నా సహోదరుడు లాబాను వద్దకు పారిపోయి, నీ అన్న కోపం చల్లారు వరకు, నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి, నీవు అతను చేసిన వాటిని అతను మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు అక్కడ నుండి నేను నిన్ను పిలిపించెదను. ఒక్కనైనా మీ ఇద్దరు నిన్ను పోగొట్టుకునేలా అన్నావు. సమస్య యాకోబుకు వచ్చింది. యాకోబు తన ఇంట్లోంచి పారిపోవడం అనేది జరిగింది. అతను ఎన్నో చిక్కు సమస్యల నుంచి అతను చిక్కుకోవడం అనేది జరిగింది. కానీ దేవుడైతే అతను విడిచిపెట్టలేదు. అతను దుఃఖ దినములు సమాప్తమగునట్లుగా తిరిగి యాకోబు దగ్గరికి అతను తీసుకొని వచ్చి యాకోబు ఎదుట అతను కనపరచడాన్ని మనం చూస్తున్నాం. యాకోబు జీవితంలో ఎలాగైతే అద్భుతం జరిగిందో, ఈరోజు దేవుడు నీ జీవితంలోని నీ చుట్టూ ఉండేటువంటి మనుషుల మధ్యలో నుంచి అటువంటి సమాధానాన్ని కలుగు చేయడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నువ్వు కృంగావో, ఎక్కడైతే నువ్వు బలహీనపడ్డావో, అదే పరిస్థితుల్లో అదే సమయంలోని దేవుడు నీ కృపనిచ్చి నిన్ను బలపరచడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. యెషయా 60 అధ్యాయం 20 వచనం. నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడికి క్షీణింపడు. యెహోవాయే నీకు నిజమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆ సమాధానం ఈ సమయంలో నిన్ను కమ్ముకుంటుంది. అది ఈరోజు చూస్తావు. దానికి దేవుడి దినాన్ని పునాది వేస్తూ ఉన్నాడు. నిన్ను బలపరుస్తాడు. నిన్ను గొప్ప కృపతో నింపి నిన్ను ఆదరించి విడిపిస్తాడు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని మీరు మాట్లాడిన గొప్ప దయగలిగిన మాటను బట్టి వందనాలు. నీ దయచేత, నీ కనికరం చేత, నువ్వు విడిపించుట చేత అనేక మంది విడుదల పొందినట్లుగా సహాయం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నీ గొప్ప మహిమ మహాత్మ్యము ప్రభువా, ఇది మొదలుకొని తండ్రి నిరంతరము జీవించినట్లుగా ప్రభువా, వారు ఎటువంటి అసమాధానం వారి హృదయములలో ప్రభు ఏలకున్నట్లుగా క్షీణింపజేసేటువంటి ప్రతి బలహీనతల నుంచి విడిపించబడి నిరంతరము గొప్ప సమాధానంతో జీవించినట్లుగా సహాయం దయచేయి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్.